నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినవి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అయితే మేడం తో డిస్కస్ చేయడానికి ఉన్నాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? ఫైన్. మేడం, మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పుడు వరకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా వరకు మాట్లాడుకున్నాం. అందులో 5x55 అసలు దేనికి యూజ్ చేస్తూ ఉంటారు మేడం? ఏదైనా సరే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నువ్వే చెప్పేసి అదే ఇంట్రొడక్షన్ అది. ఓకే. సో మేనిఫెస్టేషన్ అంటే చాలా మందికి ఈ పాటికి అర్థమై ఉండాలి. అంటే ఏంటి, మనం అనుకున్నది సాధించడానికి ఒక క్రక్స్, అంటే ఒక కర్రలాగా పట్టుకుని నడవడానికి. అదే యాంకరింగ్ టెక్నిక్ కూడా మనం అంటూ ఉంటాం. ఏదైనా సరే, ఏ టెక్నిక్ అయినా సరే మనకి ఏంటంటే మన కోరికని ఇంకా బలపరచడానికి మనం చేసుకుంటాం. అది మనం చేస్తేనే అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సో మనం ఎప్పుడు చేస్తామో అది బలపరుస్తుంది. ఆ బలపరిచినప్పుడు మనకి ఎదురుకుండా కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. సో ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అండ్ 555 టెక్నిక్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఇలాగ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. 777 ఉంది, 369 మాట్లాడుకున్నాం, ఇంకా 888 కూడా మనం చేయొచ్చు, 456 చేయొచ్చు. చాలా ఉన్నాయి టెక్నిక్స్. నంబర్స్ అంటే 111 మన ఏంజల్ నంబర్స్ కూడా చాలా మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే 5x55 అడిగావు. వెరీ సింపుల్ ఇది. ఏదైనా సరే మనం జర్నలింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాము, స్క్రిప్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఏదైనా సరే విచ్ ఎవర్ ఇట్ ఇస్. 369 టెక్నిక్ అంటే అది పర్ఫెక్ట్ గా అవుతుంది. నేను ఐ సీన్ ఇట్ హ్యాపెన్ ఆల్సో. వెరీ వెరీ నైస్ టెక్నిక్. అలాగే 555 టెక్నిక్ అనేది అంటే 5x55 అయినా షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నప్పుడు, అంటే నీ కోరిక చిన్నదైనప్పుడు, అంటే చిన్న పెద్ద అనేది ఉండదు, కోరికే. సో ఎందుకు అది చెప్తున్నాను అంటే, చిన్న కోరిక అన్నాను అంటే తొందరగా అవ్వడానికి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో తొందరగా అవ్వాలి అంటే మనం 5x55 అంటే ఏంటి, రెండు విధంగా చేయొచ్చు. అది 5 times 55 days రాయొచ్చు. 5 times 55 days. అంటే కోరికని ఒక అఫర్మేషన్ కింద చేయాలి. ఫస్ట్ ఏం రాయాలి అనేది తెలియాలి కదా. సో ఒక కోరిక ఉంది నాకు, సపోజ్ ట్రావెల్ చేయాలి విత్ ఇన్ ఇండియానే. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. ఐ వాంట్ గో టు ఊటీ అనుకున్నాం, లేక కొడైకెనాల్. ఇప్పుడు సమ్మరు, నాకు అక్కడికి ఏదో ఒక హిల్ స్టేషన్ అనుకున్నాం. లెట్స్ నాట్ బి స్పెసిఫిక్, జనరల్ హిల్ స్టేషన్. సో అది రాయడానికి ఓకే 5x55 అంటే ఏంటి, 5 times 55 days రాయొచ్చు. అండ్ ఆల్సో 5x55 ఇలా కూడా చేయొచ్చు. 55 times రాసి 5 days రాయొచ్చు. ఓన్లీ 5 days. ఏది వర్కౌట్ అవుతుంది మ్యామ్ బాగా? ఏదైనా సరే లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు, నేను ఎప్పుడైనా మాట్లాడతా, కాన్షియస్నెస్ ఎప్పుడు మారుతుంది మనకి, ఒక థాట్ ఎప్పుడు మారుతుంది, 21 days కి మారుతుంది. సో ఇది ఏంటంటే చాలా మందికి టెక్నిక్ అందరికీ పనికిరాదు. ఎవరైనా స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఉన్నారు, సెల్ఫ్ బిలీఫ్ ఉన్న వాళ్ళు, సెల్ఫ్ వర్త్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు, నేను చేయగలను ముందుకెళ్లే వాళ్ళు, వాళ్ళకే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇది. 5 days 55 times రాయడం ఎంతసేపు. దాని తర్వాత అవ్వలేదు అని చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా నీ నమ్మకం మీద ఉంది, నా నమ్మకం మీద కాదు. ఎవరు చేస్తున్నారో వాళ్ళ నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది. సో జనరల్ గా ఎప్పటికైనా సరే షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, చిన్న గోల్ పెట్టుకోవాలి. సపోజ్ అనుకుందా, నా ఫ్రెండ్ నన్ను వచ్చి మీట్ అవ్వాలి, నేను చాలా రోజులైంది మాట్లాడి, లేకపోతే నేను దెబ్బలాడ, అదే ఏదో గొడవ అయింది, ఆర్గ్యుమెంట్ అయింది, మాట్లాడటలేదు. సో ఇలాంటి వాటికి పెట్టుకోవడం అనేది, అంటే ఈజీగా ఏదైపోతుందో దానికి ఫస్ట్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీకు అప్పుడు ఈ టెక్నిక్ మీద బిలీఫ్ వస్తుంది, నమ్మకం వస్తుంది. అంతే కదా. ఆ నమ్మకం వస్తే నెక్స్ట్ టైం కూడా రాసినప్పుడు అలా అవుతుంది కదా అనే రాస్తాం, పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుంది, తప్పక అది కూడా అవుతుంది. సో కానీ ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ కి, చిన్న గోల్స్ కి మనం చెప్పుకుంటూ ఉంటాం. లాంగ్ టర్మ్ గోల్స్ కి ఇది కంటిన్యూ చేయాలి. అంటే ఏంటి, 5x55 ఇంకా చేయొచ్చు. 5x55 సెకండ్ టైం, 5x3 times చేయొచ్చు, 4 times అంటే ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అది అయ్యే వరకు చేయొచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం ఎన్ని రోజులే చేయాలి, ఇంతే చేయాలని. యూ కెన్ కంటిన్యూ. నీకు కావాలి కదా, నీకే కదా కావాలి, నువ్వే చేయాలి. అది అయ్యే వరకు చేయాలి. కానీ ఇది జనరల్ గా ఏంటంటే 5x55 ఆ టైంకి అయిపోతుంది, ఆ గోల్ని ఇంకా వదిలేయచ్చు అనేది లెక్క. మనం ఎప్పుడు ఇంకోటి కూడా ఏం చెప్తాం, మనం అనుకుంటాం డిజైర్ని,
దాన్ని పరిపూర్ణం చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటాము. దాని తర్వాత రిజల్ట్ ని వదిలేయమంటాం. కొంతవరకు ఏంటంటే దూరం ఉండాలి, ఆ పట్టు విడుపు అంటాం, అది ఉండాలి. సో యూజువల్ గా ఏం చెప్తాం, ఫస్ట్ 5x55 రాయండి, గివ్ ఎ గ్యాప్ అండ్ డూ ఇట్ అగైన్. ఓకే, నీకు నమ్మకం పెరగాలి, నా పట్టు ఉండదు అది. ఇవన్నీ జనరల్ గా నేను ఎవరికైనా ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పేది నేను చెప్తున్నా. ఓకే, సో ఇదొక్క టెక్నికే కాకుండా ఇంకా నేను ఇందాక చెప్పినట్టు చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఎవరికి ఏది వర్క్ అవుతుంది అనేది వాళ్ళతో మాట్లాడినప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మనం క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కామ్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కామ్ మైండ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ కోరికని కరెక్ట్ గా ఫ్రేమ్ చేయాలి. నేను అంటే ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తామో అఫర్మేషన్ అని చెప్తా. సో అఫర్మేషన్ కరెక్ట్ గా ఉండాలి, దాంట్లో నెగటివ్ వర్డ్స్ అస్సలు ఉండకూడదు, పాజిటివ్ గానే ఉండాలి. వాంట్ అనేది కూడా ఉండకూడదు. సో అందుకని ఎప్పటికైనా సరే మన ప్రేయర్ కిను మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కి అది చెప్తాం. అఫర్మేషన్ కిను ప్రేయర్ లో నాకు ఇవ్వు అంటారు. నన్ను బ్లెస్ చేయి అనడం డిఫరెంట్. నాకు ఇవ్వు అన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ప్రే చేసినప్పుడు నాకు ఇది కావాలి అని అడగడం అనేది జరుగుతుంది. అంటే నీకు లేదు కనుక నువ్వు అడుగుతున్నావు అనేది వస్తుంది అక్కడ. సో అఫర్మేషన్ కిను మనకి ప్రేయర్స్ కి ప్రేయర్ చేయకూడదు నేను అంటలా. ప్లీజ్ ప్రే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు హ్యాపెన్. బికాస్ మైండ్ ఏంటంటే పాజిటివ్ గా వెళ్తుంది. ఏమని రాయాలి మ్యామ్ అందులో మెయిన్లీ మనం? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గోల్, అందుకే చెప్తున్నాను. సో ఆల్రెడీ అయిపోయినట్టు రాయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ అబండెంట్ ఆర్ మై బ్యాంక్ బ్యాలెన్స్ హస్ గ్రోన్. ఇది షార్ట్ టర్మ్ గోల్స్. రిలేషన్షిప్ లో ఐఎమ్ మ్యారీడ్ టు మై సోల్మేట్. I and my partner are very, let's say, relationship is very good. We don't have any arguments. Arguments and రాయకూడదు అక్కడ, నెగటివ్ అవుతుంది. సో అందుకనే మాట్లాడినప్పుడే మనకు కూడా వర్డ్స్ అది ఫ్రేమ్ చేయడం అనేది వస్తుంది. సో జనరల్ గా కావాలంటే మనకి ఏఐస్ అవన్నీ ఉన్నాయి, దాంట్లో వేసేస్తే అన్ని వచ్చేస్తాయి. దాంట్లో ఏంటంటే మనకి కొత్త వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో ఒకటి మనకి రెజనేట్ అవుతుంది మనలో మనం చదువుతున్నప్పుడు, అదే తీసుకుని రాసుకుంటాం. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, మనీ గెట్స్ అట్రాక్టెడ్ టు మీ ఆల్వేస్. సింపుల్ కదా. సో ఎంత అనేది ఇక్కడ చెప్పట్లా, స్పెసిఫిక్ గానే ఉండాలి. ఇక్కడ జనరల్ అఫర్మేషన్స్ మనం చెప్పడం జరుగుతోంది. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ అన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే 7x77 కూడా వర్క్ అవుతుంది. దాన్ని 777 టెక్నిక్ అంటాం, ఇది 555 టెక్నిక్ అంటాం అనమాట. సో రెండు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏవైనా సరే అన్ని మన మంచికే అండ్ పాజిటివ్ దిశకి తీసుకెళ్ళడానికి, అబండెంట్ వైపు తీసుకెళ్ళడానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.